హలో ఎవ్రీవన్. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మామిడి పళ్ళను సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి న్యాచురల్‌గా పండిన మ్యాంగోస్ కాబట్టి బయట కొనే మ్యాంగోస్‌లా ఎక్కువ కలర్ రావు. పైన గ్రీన్‌గా ఉన్నా లోపల పండిపోతాయి. ఇవి న్యాచురల్‌గా పండినవి కాబట్టి చాలా చాలా స్వీట్‌గా ఉంటాయి. వీటిని నీటిలో వేసి బాగా కడిగి తడి లేకుండా ఒక పొడి క్లాత్‌తో తుడిచి ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఇవి చిన్న రసాలు. ఇవి పంచదార కలసాలు. ఇవి తోట నుండి తెచ్చిన మ్యాంగోస్ అండి. ఇవి పండటానికి ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఇలా హోల్స్ ఉన్న బాక్సెస్‌లో స్టోర్ చేసుకుంటే రోజు కొంచెం కొంచెం పండుతూ ఉంటాయి. తడి లేకుండా ఆరిన మామిడి పళ్ళను తొడిమను తీసేసి పల్ప్‌ని సెపరేట్ చేసుకోండి. సంవత్సరంలో 2, 3 నెలలు మాత్రమే వచ్చే మ్యాంగోస్‌ని ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా మ్యాంగో టేస్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అంతా సపరేట్ చేసుకున్న తరువాత దీనిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఈ పల్ప్‌ని స్ట్రెయిన్ చేసుకోండి. నేను స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి స్ట్రెయిన్ చేయడం లేదు. దీనిని మనం స్టోర్ చేసుకునే బాటిల్స్‌లో వేసుకోవాలి. స్టోర్ చేసుకునే బాటిల్స్ కానీ, బాక్సులు గానీ అస్సలు తడి లేకుండా డ్రైగా ఉండేలా చూసుకోండి. వీటిని ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత పల్ప్ తీసుకొని ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్‌ని ఫ్రిడ్జ్‌లో 2-3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవడానికి టప్పర్వేర్ బాక్సులు గానీ, స్టీల్ బాక్సులు గానీ తీసుకోండి. నేను సిరామిక్ బౌల్స్‌లో స్టోర్ చేస్తున్నాను. మేము తీసుకున్న మ్యాంగోస్ అన్నీ ఒకేసారి పండవు కదా! సెకండ్ డే, థర్డ్ డే కూడా ఇలానే పల్ప్ తీసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలాంటి జ్యూస్ ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్‌ని గానీ, ప్లాస్టిక్ కవర్స్‌ని గానీ వాడకపోవడమే మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.